ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించలేదంటారు? నా అంటే ఎవరు అర్హులు లేరంటారా ఈ ఎవరు పార్టీలో? ఎందుకు అర్హులు లేరు? చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఇప్పటివరకు? మంత్రులను నియమించడం అధికారం ముఖ్యమంత్రిది. ఉమ్. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు ఏం అడిగినా ముఖ్యమంత్రి మీద చూస్తున్నారు. మీరు అట్లా కావచ్చు, కాదు. ఎందుకు మీ పార్టీ చూస్తున్నాను? నాయకులు ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి అంటే ఏం చెప్తున్నారు అసలు? అంటే ఇప్పుడు విద్యాశాఖ ఇప్పుడు ఏమైంది? విద్యార్థులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రాలేదా? నోటిఫికేషన్లు రావట్లేదా? ఏం ఆగుతున్నది అనుకుంటారు మీరు? అంటే మీరు చెప్పినట్టు మంత్రుల నియామకం జరగాల్సిందే. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికీ 2 సార్లు జరిగింది. మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో జరగలేదు. మాకు సంబంధించినటువంటి పార్టీ పదవుల పొజిషన్స్ సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది. ఈవెన్ ఏఐసిసి లెవెల్లో కూడా సెక్రటరీస్, జనరల్ సెక్రటరీ సంబంధించినటువంటి రీషఫ్లింగ్ జరగబోతుంది ఆఫ్టర్ దిస్ పార్లమెంట్ ఎన్నికలు. ఇవన్నీ కూడా ఒకదానితోనే ఒకటి లింక్ అయి ఉన్నాయి. అక్కడ ఏఐసిసి రీషఫ్లింగ్లో జరుగుతాయి, దాని తర్వాత ఇక్కడ పీసీసీలో రీషఫ్లింగ్ జరుగుతాయి. ఇప్పుడు మేమంతా కార్పొరేషన్ చైర్మన్లకు చాలామంది వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. పార్టీ పదవులు అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ రీషఫ్లింగ్లో భాగంగా దాంతోపాటు మంత్రులకు సంబంధించినట్టు ఇంకా కొన్ని కార్పొరేషన్లు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా భర్తీ అవుతాయి, ఓవర్ నైట్లో కావు. బెల్లయ్యనాయక్ గారు సాటిస్ఫాక్షన్ ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఎందుకు లేదు? ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి కార్పొరేషన్ చైర్మన్తో సరిపెట్టారు కదా. నాకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వనప్పుడు నా నిరసనను స్పష్టం చేసిన, నాకున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పిన. నేనేం దాచుకొని పెట్టుకోలేదు. నేను సపోర్ట్ ఎప్పుడు లేను. నాకున్నటువంటి నా అసంతృప్తిని చెప్పిన. కానీ పార్టీ నాకు పిలిచి మాట్లాడి నీకు సరి అయిన బాధ్యత అప్పచెప్తామన్నారు కాబట్టి ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తా. ఇప్పుడు నాకు ఏ పని, ఇగో యుద్ధంలో ఉండాలి. నాకు గద్దరని ఎప్పుడో మాట చెప్పేది. రేపు 6వ తారీఖు ఆయన వర్ధంతి ఉన్నది. ఆయన మొదటి వర్ధంతి ఒక మాట చెప్పేది, యుద్ధంలో ఉండాలి. మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామా? యుద్ధం ఎప్పుడు 1:99తో జరుగుతుంది. అంటే ఒక్కడు కొడతాడు, 99 మంది ఆ కొట్టడానికి సహకారం చేస్తాడు. అంటే ఆ ఒక్కడు కొడుతున్నాడే యుద్ధంలో ఉన్నాడు అనుకుంటారు సహజంగా. కానీ 99 మంది యుద్ధంలో లేకపోతే ఆ ఒక్కడు షూట్ చేయలేడు. కాబట్టి మనం ఆ 100లో ఉండాలి, ఆ 99+లో ఉండాలి. యుద్ధంలో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. 90వ ప్లేస్లో ఉన్నావా, 80వ ప్లేస్లో ఉన్నావా, 99వ ప్లేస్లో ఉన్నావా, 1వ ప్లేస్లో ఉన్నావా? నేను యుద్ధంలో ఉన్నా. అందుకనే అంటున్నాను, నేను యుద్ధంలో ఉన్నా. ఇవాళ 99వ ప్లేస్లో ఉండొచ్చు, రేపు 1వ ప్లేస్లో ఉండొచ్చు. కానీ యుద్ధంలో ఉండడం అనేటటువంటిది ప్రతి యుద్ధ వీరుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. నేను ఇక్కడ నా సమాజం మారాలి, ఈ జాతులు సమానత్వం రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మహిళలంతా కూడా పురుషులతో సమానంగా, మహిళలు ఆధిపత్య వర్గాలతో సమానంగా, అడుగట్టాటుడిగా ఉన్నటువంటి వర్గాలు సమానంగా జీవించే వ్యవస్థ కావాలని కోరుకొని నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినాను. తెలంగాణ ప్రాంతీయ సమానత్వం కావాలని కొట్టినా ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్యన సమానత్వం కావాలని నేను అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం దానికి అనుకూలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన, ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం తీసుకురావడంలో బాధ్యత ఇస్తే ఆ ప్రయత్నం చేయగలిగిన. మీరు అన్నట్టు నేను ఎమ్మెల్యే అడిగినా, ఎంపీ అడిగినా దానికి నాకు పార్టీ ఈక్వేషన్స్లో సెట్ కాలేదు. నన్ను ఎట్లా వాడుకోవాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అవకాశం నాకు ఇస్తుంది. కాబట్టి నాకేం అసంతృప్తి లేదు, నేను హ్యాపీగా ఉన్నా. నా పని నేను సక్సెస్ఫుల్గా చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అదే మాదిరిగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇక్కడ పర్సంటేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా, తగ్గుతాయా? పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. అసలు గ్రౌండ్లో పోటీ లేని పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్కు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడం కోసం బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎత్తుగడ మనం కూడా ఆ రోజు మాట్లాడుకున్నా. నేను చెప్పిన అది దానికి తానే ఒక ఉరితాడు వేసుకుంటున్నది బీఆర్ఎస్ అని చెప్పిన నేను. ఆ ఉరితాడు ఆల్రెడీ తనకి తాను వేసుకున్నది, తన క్రెడిబిలిటీని కోల్పోయింది. ఇవాళ గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ సర్వైవ్ అవుతుంది అనేటటువంటి నమ్మకం లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మా ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మేము చెప్పినటువంటి వాస్తవాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న కొద్దీ మా మీద విశ్వాసం పెరుగుతుంది. మీరు చూడండి, అసెంబ్లీ మొన్న జరిగింది. మొదటి 2 రోజులు కాంగ్రెస్ అయిపోయింది అబ్బా, కాంగ్రెస్ దగ్గర ఏం లేదు, మొత్తం టీఆర్ఎస్ అనుకున్నట్టే నడుస్తుందని అనుకున్నారు. కానీ నిన్న అయిపోయినాటికి మీరంతా లాబీలో ఏం చర్చించుకుంటున్నారో మీరే చెప్పొచ్చు. కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి బాగా వేసుకుంటారు మిమ్మల్ని. వాళ్ళు ఏం వేసుకుంటారు, వాళ్ళది అయిపోయింది. వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. ఏం కౌశిక్ రెడ్డి ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు ఆయన? కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఆయన దగ్గర ఏముందని మాట్లాడతాడు? గెలవడం కోసం ఊరేసుకుంటా, నేను నా పెండ్లం నా పిల్లలని చెప్పినటువంటి వ్యక్తి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది, ఏం మొరల్స్ ఉంటాయి ఆయనకు? కాబట్టి నేను వ్యక్తుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి కానీ ఒక డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎట్లా నడిపించగలుగుతారు, ప్రజాస్వామ్యం అంటే ఎట్లుంటుంది, కాంగ్రెస్ ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేటటువంటిది వాళ్ళ రాష్ట్ర ప్రజలంతా చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్.
ఒక సక్సెస్ఫుల్గా అద్భుతంగా నడిపించగలిగారు అనేటటువంటి ఎగ్జాంపుల్. ఓకే. కాబట్టి డెమోక్రటిక్ స్పిరిట్ ఎట్లుంటుంది అనేటటువంటిది, ఒక వాతావరణం ఎట్లుంటుంది అనేటటువంటిది ఆ ప్రజలకు చూపిస్తున్నాం. రోజు రోజుకు ఇవాళ వివిధ రకాల మీడియా ద్వారా టీఆర్ఎస్ చేసేటటువంటి తప్పుడు ప్రచారాలు జనం నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. వన్ సైడ్ ఫలితాలు వస్తాయి. అన్ని జడ్పీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ లోకల్ బాడీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. మెజారిటీ మండలాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటటువంటి లోకల్ బాడీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశమే ఉంటుంది. నాకు దాంట్లో ఏం డౌట్ లేదు.